ట్రెండ్ మారుతోంది, టెక్నాలజీ డెవలప్ అవుతోంది. దాంతో మార్కెట్లో చాలా కోర్సులు వచ్చాయి. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు యూత్. డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్న కోర్స్. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎందుకు యూత్ ఆ కోర్స్ పై ఆసక్తి చూపిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై తరచూ వచ్చి విసిగించే పాపప్ లను గమనించే ఉంటారు. ఇదే విధంగా మన మెయిల్ ఐడికి కూడా బోలెడన్ని ఆఫర్లతో మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇలా పంపితే వాళ్ళకి ఏం లాభం, వీటిని ఎవరు పంపిస్తున్నారు, ఇలాంటి డౌట్ చాలా మందికి వస్తుంది. ఈ మెసేజ్లు పంపించే వాళ్లే డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్. తాము పనిచేస్తున్న సంస్థల కొత్త ఉత్పత్తులు, బ్రాండ్లను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రమోట్ చేయడమే వీరి డ్యూటీ. కాలం మారింది, సంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులు మారాయి. దాంతో భవిష్యత్ రోజులన్నీ వీళ్లవే. 2-3 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేస్తున్నామండి. లాస్ట్ 1 year నుంచి బాగా ఇంక్రీజ్ అవుతున్నారు అందరూ. ఒక ఆన్లైన్లో బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేయాలంటే యూజర్స్ ఇప్పుడు గూగుల్లో కీవర్డ్ సెర్చ్ చేస్తున్నారండి. మనం ఇన్ఫర్మేషన్ సైట్స్ ప్రాపర్గా రన్ చేస్తే యాడ్స్ ఇస్తున్నాడండి. యాడ్స్ వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అకార్డింగ్ SEO రూల్స్ రెగ్యులేషన్స్ మనం బాగా చేసినట్టయితే డైలీ దీంట్లో $500 నుంచి $5 lakhs వరకు కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించుకుని చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉత్పత్తులకు పైసా ఖర్చు లేకుండా ప్రచారం కల్పించుకుంటున్నాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను ఈ విధానంతోనే జనంలోకి తీసుకువెళ్తున్నాయి. ప్రధాని మోడీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో మన పారిశ్రామికవేత్తలు 45 లక్షల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నారు. వీటితో 18 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. ఒక్క 2016లోనే ఈ రంగంలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని నిపుణులు చెబుతున్నారు. నానాటికి పెరుగుతున్న డిజిటల్ మార్కెటింగ్ బూమ్ 2000 సంవత్సరం నాటి ఐటీ బూమ్ ను గుర్తుకు తెస్తోందని అంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ ఒక్కటే కాదు, కొడితే జాబ్ కొట్టి హై లెవెల్ శాలరీ వస్తుంది. జాబ్ రాకపోయినా సరే మనం ఎంత అయినా సరే ఆన్లైన్లో ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అదర్ కోర్సెస్తో పోల్చుకుంటే డిజిటల్ మార్కెట్లో జాబ్ ప్లస్ ఆన్లైన్ ఎర్నింగ్స్ ప్లస్ ఇంకా మనకి ఫ్రీలాన్స్గా కూడా మనం వర్క్స్ తెచ్చుకొని ఇంటి దగ్గర మనం వర్క్స్ అనేవి చేసి ఆన్లైన్లో కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా కంపెనీలు తమ ఉత్పత్తులకు క్యాంపెయిన్ చేసుకోవడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. వెబ్సైట్స్, ఈమెయిల్, యాప్స్, ఇతర సోషల్ నెట్వర్క్లు ఈ డిజిటల్ మార్కెటింగ్ కి ఉపయోగపడుతున్నాయి. సోషల్, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ వ్యవస్థ రూపురేఖలను మార్చేశాయి. దాంతో ఆయా కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ స్పీడ్ గా డెవలప్ అవుతున్నాయి. డిజిటల్ మార్కెటింగ్ అంటే దిస్ ఇస్ నాట్ ఏ మార్కెటింగ్, దిస్ ఇస్ ఆల్సో సాఫ్ట్వేర్. జావాలో .NET లో ఎలా అయితే సాఫ్ట్వేర్ ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తామో ఇందులో కూడా అలా వెబ్సైట్ డిజైన్ చేస్తాము. కాకపోతే బేస్డ్ ఆన్ వర్డ్ప్రెస్. ఇందులో కోడింగ్ పార్ట్ అవసరం లేదు. యూ హ్యావ్ టు డిజైన్ యువర్ ఓన్ వెబ్సైట్, యూ హ్యావ్ టు పబ్లిష్ ఇట్, యూ ఎర్న్ మనీ అండ్ ట్రాఫిక్ ఆల్సో. అండ్ ఇందులో డిజిటల్ మార్కెట్ ఆన్లైన్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మనం టైం పాస్కి ఫేస్బుక్ ఓపెన్ చేస్తాము, ఈ న్యూస్ చూస్తాము, ఆ వీడియో చూస్తాము. బట్ ఆ వీడియో చూడడం వల్ల ఎన్ని ఎలా చేసుకోవాలో ఇందులో ఉంటుంది. నేను నేర్చుకునేది కోర్సెస్ వచ్చి డిఫరెంట్ వ్యూలో ఉంటుందని డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకున్నాను. దీంట్లో బయట చూస్తే అన్ని కోర్స్ కంటే డిఫరెంట్ వ్యూలో ఉంటుంది, తొందరగా సెట్ అవ్వచ్చు అని 2 months కోర్సులో నేర్చుకోవచ్చు అని మేము చూస్ చేసుకొని వచ్చేసాము. డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ నేర్చుకుంటున్నాను. బికాస్ కోడింగ్ అంతా ఏమీ ఉండదు, సో ఈజీగా 2 monthsలో సెటిల్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్తో నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు దీనికి ఎక్కువ ప్రియారిటీ ఉంది. సో ఐ చూస్ డిజిటల్ మార్కెటింగ్. 2 monthsలో సెట్ అవుతానని కాన్ఫిడెంట్తో ఇలా చేసుకున్నాను. టెక్నాలజీ వేగం శరవేగంగా దూసుకుపోతుంది. ఇలాంటప్పుడే స్మార్ట్గా ఆలోచిస్తున్నాను నేటి యూత్. ఒకప్పుడు ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, కానీ ఇప్పుడు సీన్ మారింది. పని ఎక్కడి నుంచి చేసినా ఒకటే అనుకొని డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేస్తున్నారు నేటి తరం. కెమెరామెన్ సైదులతో ప్రియాంక, V6 న్యూస్, హైదరాబాద్.